ఫ్రెండ్స్, వెల్కమ్ టు టుడేస్ కరెంట్ అఫైర్స్ సెషన్. ఈ రోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి న్యూస్ పేపర్స్ లో ఇచ్చిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వాళ్ళకి సంబంధించి స్టాటిక్ జీకేని 1 by 1 కవర్ చేద్దాం. దాంతో పాటుగా ప్రీవియస్ ఇయర్ లో క్వశ్చన్స్ ఎక్కడ ఏ పాయింట్ బేస్ చేసుకుని అడిగారు కూడా మనం డిస్కస్ చేద్దాం. మాక్సిమం హాఫ్ అన్ అవర్ లోపల 25 minutes to హాఫ్ అన్ అవర్ వీడియో అయితే కంక్లూడ్ అవుతుంది. ఇదే న్యూస్ ని మీరు కానీ కవర్ చేయాలంటే మినిమం 2 hours పడుతుంది అనమాట. ఈజీగా 2 hours పడుతుంది, తక్కువ 2 hours పడుతుంది. మీకు అందరికి దాదాపు 1.5 hour నేను సేవ్ చేస్తున్నాను. ఈ ఎఫర్ట్ కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా అయితే మీరు వీడియోని లైక్ చేయండి. ఎవరైతే కాంపిటేటివ్ ఆస్పిరెంట్ ఉంటారో వాళ్ళకి అందరికీ, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఈరోజు December 10 ఇంపార్టెన్స్ ఏంటంటే, డేస్ అండ్ ఇంపార్టెన్స్లో భాగంగా December 10 అనేది అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డే అంటారు. ఈ 2024 అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం జరుపుకునేటప్పుడు దీనికి థీమ్ ఒకటి ఇచ్చారు. ఆ థీమ్ ఏంటంటే అవర్ రైట్స్ అవర్ ఫ్యూచర్ రైట్ నౌ. అవర్ రైట్స్ అవర్ ఫ్యూచర్ రైట్ నౌ. డేస్ అండ్ ఇంపార్టెన్స్ లో భాగంగా December 10 ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డే. థీమ్ వచ్చేసి అవర్ రైట్స్ అవర్ ఫ్యూచర్ రైట్ నౌ. ఓకే, ఫస్ట్ ఆర్టికల్ చూస్తే ఈనాడు న్యూస్ పేపర్ లో ఫస్ట్ ఆర్టికల్, ఆల్మోస్ట్ అన్ని న్యూస్ పేపర్లు ఇదే ఆర్టికల్ ఇచ్చారు. ఇటీవల కాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్, అంటే ఈ రోజు December 10 నాటికి శక్తికాంత్ దాస్ గారి యొక్క టర్మ్ అయితే కన్క్లూడ్ అవుతుంది అనమాట. అందుకని చెప్పి ఆయన ప్లేస్ లో సంజీవ్ మల్హోత్రా, ఇప్పటి వరకు రెవెన్యూ సెక్రటరీగా ఉన్నారు, సంజీవ్ మల్హోత్రా గారిని అపాయింట్ చేశారు. శక్తికాంత్ దాస్ యొక్క పదవి 25వ పర్సన్ అనమాట. 25th గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్, దీనికి ఆర్టికల్ చదివినట్లయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI 26వ గవర్నర్ గా రెవెన్యూ కార్యదర్శి సంజీవ్ మల్హోత్రాను కేంద్ర ప్రభుత్వం సోమవారం నియమించింది. మంత్రివర్గ నియామకాల సంఘం ఆయన నియామకానికి ఆమోదం తెలిపింది. ఈ నెల 11 నుంచి 3 ఏళ్ల పాటు ఈ పదవిలో కొనసాగేలా ఉత్తర్వులు వెలువడ్డాయి. RBI ప్రస్తుత గవర్నర్ శక్తికాంత్ దాస్ 2వ విడత పదవీ కాలం మంగళవారం ముగియనుంది. 2018లో RBI బాధ్యతలు చేపట్టిన దాస్ పదవీ విరమణ కాలాన్ని 2021లో కేంద్ర ప్రభుత్వం మరో 3 ఏళ్లు పొడిగించింది. ఈ గడువును ముగియడంతో కొత్త గవర్నర్ నియమించింది. ఓకే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 26th గవర్నర్ గా సంజయ్ మల్హోత్రా అపాయింటెడ్. ఈ బేస్ లో మనకి RBI సంబంధించి కొంచెం స్టాటిక్ గానీ ఒక 5 to 6 బిట్స్ చెప్తాను స్టాటిక్ సంబంధించి. చూడండి, RBI అనేది 1934లో యాక్ట్ అయితే ఇంట్రొడ్యూస్ చేస్తారు. 1934లో, అది 1935 April 1 1935 నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది యాక్టివ్లోకి వచ్చిందనమాట. ప్రారంభం అయితే అయ్యింది. దీని హెడ్ క్వార్టర్స్ అనేది ముంబైలో ఉంది. హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందంటే ముంబైలో ఉంది. ఢిల్లీ కాదు, న్యూఢిల్లీ కాదు, ముంబై. భారతదేశ ఆర్థిక రాజధానిగా పిలువబడిన ముంబైలో ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్స్ ముంబైలో ఉంది. ఫస్ట్, ఇప్పుడు ఈయన 26th గవర్నర్ జనరల్ కదా. 25th ఎవరున్నారంటే శక్తికాంత్ దాస్. ఓకే, అక్కడి వరకు ఓకే. ఫస్ట్ గవర్నర్ జనరల్ ఎవరున్నారంటే ఓస్బర్న్ స్మిత్. నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ అడుగుతా ఉన్నారు. స్మిత్ అంటారు, ఓస్బర్న్ స్మిత్ ఫస్ట్ గవర్నర్ జనరల్. అలా కాకుండా ఫస్ట్ ఇండియన్ గవర్నర్ జనరల్ ఎవరని అడిగినట్లయితే సిడి దేశ్ముఖ్. గుర్తుపెట్టుకోండి, సిడి దేశ్ముఖ్ ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ RBI అనేది ఓస్బర్న్ స్మిత్. ఈయన ఫారినర్ అవుతారు. ఇండియన్ సంబంధించిన ఎవరంటే సిడి దేశ్ముఖ్. ఇది దీనికి సంబంధించిన స్టాటిక్ కరెంట్ అఫైర్. వాళ్ళ క్వశ్చన్ ఎలా అడిగినా కూడా మనం ఆన్సర్ చేసే అవకాశం ఇప్పుడు మీకు కలిగి ఉంటుంది. ఇంకొకటి, RBI గవర్నర్ని ఎవరు అపాయింట్ చేస్తారంటే రాష్ట్రపతి అని ఫస్ట్ ఆప్షన్ ఇస్తారు. రాష్ట్రపతి కాదు, RBI గవర్నర్ వాస్ అపాయింటెడ్ బై ద యూనియన్ ఫినాన్స్ మినిస్టర్. ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు ఈయన అపాయింట్ చేయబోతున్నారు తొందరలో. యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ అపాయింట్ చేస్తారు RBIని. మీరు గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానా, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానా, లేకపోతే యూనియన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియానా, యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ అని అడిగినప్పుడు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్. ఓకే, ఇస్రో సంబంధించి షార్ మాజీ మొదటి డైరెక్టర్ YG రావు కన్నుమూత. ఇటీవల మరణించిన వ్యక్తులు, ఇటీవల వార్తల్లో నిలిచిన వ్యక్తులు, ఇటీవల ఎవరెస్ట్ ఎక్కిన వ్యక్తులు, చనిపోయిన వ్యక్తులు, సాధించిన వ్యక్తులు సంబంధించి ఒక బిట్ అయితే వస్తుంది, కన్ఫామ్గా వస్తుంటుంది.
దానికి సంబంధించి వైజీ రావు గారు కన్ను మూసారంటే చనిపోయారు అనమాట అబ్యూటరీస్ లో. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ SHAR షార్ మొదటి ప్రాజెక్ట్ డైరెక్టర్ వై జనార్దన్ రావు సోమవారం మృతి చెందారు. కొన్నేళ్లుగా అమెరికాలో వారి కుమార్తె వద్ద ఉంటున్న ఆయన 94 ఏళ్ల వయసులో అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలో కోలవెన్ను గ్రామానికి చెందిన వైజయ్ రావు శ్రీహరికోట రాకెట్ కేంద్రం ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. రాకెట్ కేంద్రానికి అనువుగా శ్రీహరికోట దివిని తీర్చిదిద్దే బాధ్యతలు విక్రమ్ సారాభాయ్ ఆయనకి అప్పగించారు. అనంతరం 1972 నుంచి 1977 వరకు సంస్థ డైరెక్టర్ గా విధులు నిర్వహించారు. అంతకుముందు వైజయ్ రావు తిరువనంతపురంలో స్పేస్ సెంటర్ లో పనిచేశారు. ఓకే, ఇటీవల మరణించిన షార్ మొదటి డైరెక్టర్ ఎవరంటే వైజయ్ రావు. ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. ISRO అనేది వచ్చింది కాబట్టి ISRO సంబంధించి స్టాటిక్ పాయింట్ ఏంటంటే ISRO హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? బెంగళూరులో ఉంది. ఓకే, ఎప్పుడు స్టార్ట్ చేశారని అడిగితే 1969 ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే రోజు 1969 ఆగస్ట్ 15. ఓకే, 1969 గుర్తుపెట్టుకోండి, ఆగస్ట్ 15 అనేది గుర్తుపెట్టుకోండి. 1969 ఆగస్ట్ 15న ISRO స్టార్ట్ చేశారు. హెడ్ క్వార్టర్స్ బెంగళూరు. షార్ ఎక్కడ ఉందంటే అది వేరు, శ్రీహరికోట తిరుపతి జిల్లా. ISRO హెడ్ క్వార్టర్స్ బెంగళూరులో ఉంది. ఓకే, 2 ఆర్టికల్స్ కవర్ చేసాం, వాటికి సంబంధించి ఇచ్చాం. 2027 ఏషియన్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ అనేది ఇటీవల కాలంలో సెంట్రల్ గవర్నమెంట్ ఏమైందంటే 2024 ఏషియన్ రోలర్ స్కేటింగ్ భారత్ లో జరపమని, దానికి సంబంధించిన అవకాశాలను పరిశీలించమని చెప్పి భారత ప్రభుత్వానికి వచ్చింది. దానిని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టేకప్ చేస్తుంది అనమాట. అది 2027 సెప్టెంబర్లో జరగబోయే 21వ ఏషియన్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ పోటీలకు రాష్ట్ర రోలర్ స్కేటింగ్ సంఘం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ దఫా ఛాంపియన్షిప్ పోటీలకు భారత్ వేదిక దక్కించుకోగా ఆ అవకాశాన్ని ఏపీకి ఇస్తూ ఆంధ్రప్రదేశ్కి ఇస్తూ జాతీయ రోలర్ స్కేటింగ్ సమాఖ్య ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర రోలర్ స్కేటింగ్ సంఘం ప్రధాన కార్యదర్శి పూదోట థామస్ చౌదరి తెలిపారు. సోమవారం సంఘ ప్రతినిధులు విజయవాడలో IGMC స్టేడియంలో శాప్ కార్యాలయంలో శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు, MD PS గిరీశాలను కలిశారు. ఈ ఛాంపియన్షిప్ లో దాదాపు 30 దేశాల నుంచి 3000 మంది స్కేటర్లు 11 విభాగాలు తలపడదని వివరించారు. పోటీ నిర్వాహకులు సహాయ సహకారాలు అందిస్తామని శాప్ చైర్మన్ MD తెలిపారు. థామస్ చౌదరితో పాటు గుంటూరు జిల్లా రోలర్ స్కేటింగ్ సంఘం కోశాధికారులు హరిబాబు గారు ఉన్నారు. ఓకే, 2027 ఏషియన్ రోలర్ స్కేటింగ్ ఎక్కడ జరగబోతున్నాయి అంటే ఏపీలో జరగబోతున్నాయి. సింపుల్, ఒకటే బిట్టు. ఇది ఎన్నో నెంబర్ అని అడిగితే 21వ ఏషియన్ రోలర్ స్కేటింగ్. ఇంత దూరం అడగడు, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి కాబట్టి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఇది నేర్చుకొని చాలు. తర్వాత మైనార్టీ భద్రతలపై మాకు ఆందోళన ఉందని చెప్పి ఇటీవల కాలంలో బంగ్లాదేశ్లో కృష్ణదాస్ గారిని అరెస్ట్ చేశారు. హిందుత్వ అజెండాలో దానికి సంబంధించి ప్రతిరోజు న్యూస్ ఆర్టికల్ ఉంది. ఇటీవల వార్తల్లో నిలిచిన దేశాలు, వాటికి సంబంధించి కూడా మనం కాంపిటేటివ్ ఆస్పిరెంట్ గా మనం నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. దీనికి సంబంధించి ఈరోజు న్యూస్ ఆర్టికల్ ఏందో ఫస్ట్ అయితే చూద్దాం. హిందువులు ఇతర మైనార్టీలపై జరుగుతున్న దాడులపై ఢిల్లీ ఆందోళనతో ఉందన్న విషయాన్ని సోమవారం బంగ్లాదేశ్ కు భారత విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ తెలిపారు. ఢాకా అంటే బంగ్లాదేశ్ క్యాపిటల్ సిటీ ఆఫ్ బంగ్లాదేశ్. ఢాకా వెళ్లిన ఆయన సోమవారం బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ కార్యదర్శి మహమ్మద్ జషీముద్దీన్ తో సమావేశమయ్యారు. తాత్కాలిక ప్రభుత్వ సారథిగా ఉన్న మహమ్మద్ యూనస్ తో మిస్త్రీ సమావేశమయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ మైనార్టీల సంక్షేమం, భద్రతతో పాటు ఇతర భారత ఆందోళనలను బంగ్లాకు వివరించారు. మరోవైపు కృష్ణదాస్ పై బంగ్లా పోలీసులు మరో కేసు నమోదు చేశారు. గత నెల 26న చిట్టగాంగ్ కోర్టు ప్రాంగణంలో సాంప్రదాయ దుస్తులు ధరించినందుకు కృష్ణదాస్ ఆయన అనుచరులపై దాడి చేశారని హెజావత్ ఇస్లాం బంగ్లాదేశ్ కార్యకర్త, వ్యాపారవేత్త ఇనాముల్ హక్ ఫిర్యాదు ఇచ్చారని, ఈ మేరకు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. మనకి ఈ ఆర్టికల్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే భారత విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ ఒక పాయింట్ నేర్చుకోండి. రెండోది ఏంటంటే బంగ్లాదేశ్ అనేది రీసెంట్ పాస్ట్ లో రెగ్యులర్ గా న్యూస్ లో ఆర్టికల్ అవుతుంది కాబట్టి బంగ్లాదేశ్ సంబంధించి జాగ్రఫికల్ గా ఏ రాష్ట్రాలు ఉన్నాయి కూడా మనం తెలుసుకోవాల్సి వస్తుంది. ఇండియాకి మరి బంగ్లాదేశ్ కి మధ్య BSF ఉంది. నిన్న ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాం. BSF ఉంది. మరి రెండింటి మధ్య ఉండే రేఖ ఏంటంటే రాడ్ క్లిఫ్ రేఖ లేదా డ్యూరాన్ రేఖ అని కూడా అంటారు. రాడ్ క్లిఫ్ రేఖ ఉంటుంది.
ఏ స్టేట్స్ ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఏ స్టేట్స్ ఉన్నాయి బంగ్లాదేశ్ కి మరియు ఇండియాకి మధ్యలో బోర్డర్ స్టేట్స్ లేదా నైబరింగ్ స్టేట్స్ ఏ ఉన్నాయని అడిగితే మనకి ఆల్మోస్ట్ అందరికి తెలిసింది ఏంటంటే వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్. నేను స్టాటిక్ చెప్తున్నాను, బంగ్లాదేశ్ వచ్చింది కాబట్టి దానికి సంబంధించి స్టాటిక్ చెప్తున్నాను. వెస్ట్ బెంగాల్ యొక్క చీఫ్ మినిస్టర్ ఎవరు? మమతా. మీకు బంగ్లాదేశ్ యొక్క కంట్రీస్ నేర్చుకోవడానికి ఒక కోడ్ చెప్తున్నాను. బంగ్లాదేశ్ యొక్క చీఫ్ మినిస్టర్, వెస్ట్ బెంగాల్ యొక్క చీఫ్ మినిస్టర్ ఎవరని అడిగితే వెస్ట్ బెంగాల్ యొక్క చీఫ్ మినిస్టర్ ఎవరంటే మమతా. ఏం పేరు? మమతా. ప్రస్తుతానికి మమతా యొక్క పేరు ఇది అనుకోండి, MAMTA, మమతా అనుకోండి. వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్ పక్కనే ఉంది కాబట్టి వెస్ట్ బెంగాల్ గుర్తుంటుంది. మమతా, MAMTA. మమతా ఎవరు? వెస్ట్ బెంగాల్ యొక్క చీఫ్ మినిస్టర్, తృణమూల్ కాంగ్రెస్ యొక్క అధినేత్రి. అదంతా సెకండరీ. మమతా కదా. మమతా యొక్క M అంటే మిజోరం, A అంటే అస్సాం, ఇంకో M ఉంది, ఇంకో M అంటే మేఘాలయ, T అంటే త్రిపుర, A అంటే మళ్ళీ అస్సాం. మీరు ఒకసారి వరల్డ్ మ్యాప్ ఓపెన్ చేసి జూమ్ చేసి ఇండియాకి బంగ్లాదేశ్కి మధ్య గ్యాప్ ఒక నేబర్ కంట్రీస్ మ్యాప్ ని మేము పరిశీలించినట్లయితే అస్సాం అనేది 2 times కట్ అవుద్ది. బంగ్లాదేశ్ కి అస్సాం 2 times కట్ అవుద్ది. ఆ మ్యాప్ ఒకసారి ఓపెన్ చేసి మీరు చూడండి, తప్పకుండా చూడండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. అది అస్సాం అనేది 2 సార్లు ఉంది. ఇండియాకి బంగ్లాదేశ్ కి మధ్య నేబరింగ్ స్టేట్స్ ఏమున్నాయంటే వెస్ట్ బెంగాల్, మిజోరాం, అస్సాం, మేఘాలయ, త్రిపుర, మొత్తం 5. ఓకే, ఫినిష్. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సౌర కుటుంబంలో ఘనీకృత నీరు ఉందని చెప్పి సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ లో మనకి కొంచెం ఇంపార్టెంట్ అవుద్ది అనమాట. సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ రూపంలో ఇది మనం నేర్చుకోవాల్సిన అవకాశం ఉంటుంది. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చింది. సౌర కుటుంబం వెలుపల కొత్తగా పురుడు పోసుకుంటున్న ఒక గ్రహ వ్యవస్థలో హిమం రూపంలో నీటి ఆనవాళ్లు ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. అమెరికాకు చెందిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ JWST సాయంతో దీన్ని కనుగొన్నారు. భూమికి 1500 కాంతి సంవత్సరాల దూరంలో ఒరాయన్ నెబ్యులాలో ఉన్న ఒక భారీ ప్రోటో ప్లానెటరీ వలయంలో ఈ నీటి జాడను గుర్తించారు. 114 నుంచి 426 114-426 అనే నక్షత్ర వ్యవస్థ చుట్టూ ఇది కనిపించింది. 3 మైక్రాన్ల తరంగ ధైర్యంలో ఇది వెలుగు చూసింది. ఇది ధూళితో నిండిన ఐస్ కి ఇది సంకేతం. ఈ ప్రో ప్లానెటరీ వలయం భూమి సూర్యుడికి మధ్య ఉన్న దూరంతో పోలిస్తే 1000 రెట్లు పెద్దగా ఉంది. కొత్త గ్రహాలు ఇందులోనే రూపుదిద్దుకుంటాయి. గ్రహ వ్యవస్థ ఏర్పడే క్రమంలో నీటి ఐస్ లాంటి పాత్ర పోషిస్తుందని దానిపై ఇది కొత్త విషయాలు వెలుగులో తెచ్చే అవకాశం ఉంది. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఏం కనుక్కునింది? రీసెంట్ పాస్ట్ లో కొత్త గ్రహం అయితే ఏర్పడబోతుందని చెప్పి దాని గురించి సంబంధించి కనుక్కుంది అని చెప్పి. కాంతి సంవత్సరం అనేది గుర్తుపెట్టుకోండి. భూమికి సూర్యునికి మధ్య గల దూరాన్ని లైట్ ఇయర్ కాంతి సంవత్సరం అంటారు. ప్రపంచంలో అత్యధిక దూరం ఏదంటే లైట్ ఇయరే, కాంతి సంవత్సరం. ఫిజిక్స్ లో వస్తుంది మీకు లైట్ అనే టాపిక్ లో. ఓకే, అత్యంత వేడి సంవత్సరంగా కానున్న 2024 అని చెప్పి ఇంకో ఆర్టికల్ ఇచ్చారు. ఇది కూడా ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళకి. కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంపార్టెంట్. ఇది ఎన్విరాన్మెంటల్ విషయంలో కూడా ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో ఐరోపా వాతావరణ సంస్థ కోపర్నికస్ అంచనా ప్రకారం అత్యంత వేడి సంవత్సరంగా ఏ సంవత్సరం నిలిచిందని నేరుగా అడుగుతారు. సింగిల్ 1 లైనర్ బిట్ ఇది 2024 సంవత్సరం. ఇంకొంచెం డెప్త్ గా మనం ఆల్రెడీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతున్నాం కాబట్టి దీనికి సంబంధించి ఒక రివిజన్ తీసుకుంటే 2024లో ఏ రోజు ఏ నెల గరిష్ట ఉష్ణోగ్రతను లేదా అత్యధిక ఉష్ణోగ్రత ఫేస్ చేస్తుందంటే జూలై నెల. ప్రతి సంవత్సరం జూలై నెల ఉంటుంది, కానీ 2024లో జూలై నెల 22వ తేదీ 22వ తేదీ జూలై నెల 22వ తేదీ ఇప్పటి వరకు అత్యధిక ఉష్ణోగ్రతను ఫేస్ చేసిన భూమి అత్యధిక ఉష్ణోగ్రతను ఫేస్ చేసిన డేగా చరిత్రలో నిలిచిపోయిందని చెప్పేసి కోపర్నికస్ అంచనా వేసింది అనమాట. ఇప్పుడు ఈ ఆర్టికల్ చదువుతాం.
2024 నమోదు కానుంది ఐరోపా వాతావరణ సంస్థ కోపర్నికస్ సోమవారం తెలిపింది. అలాగే సగటు ఉష్ణోగ్రత 1.5 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా నమోదు కావడం ఇదే తొలిసారని వెల్లడించింది. ఈ ఏడాది 2023 నవంబర్ నుంచి ఇప్పటి నవంబర్ కూడా అత్యంత వేడిగా నిలిచిందని పేర్కొంది. ఈ నెలలో ఉపరితల గాలి సగటు ఉష్ణోగ్రత 14.10 డిగ్రీల సెల్సియస్ గా ఉందని, అది 1991 2020 సగటు కన్నా 0.73 డిగ్రీల సెల్సియస్ అధికమని కూడా తెలిపింది. అలాగే గ్లోబల్ వార్మింగ్ లో కూడా 2024 నవంబర్ రికార్డు సృష్టించిందని ఈ నెలలో పారిశ్రామికీకరణ ముందు స్థాయి కాడికి 1.62 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదైంది వివరించింది. భారత వాతావరణ విభాగం ప్రకారం భారత్లో 1901 నుంచే చరిత్రలో నవంబర్ వేడిగా ఉండడం ఇది రెండోసారి. ఇక్కడ సగటు గరిష్ట ఉష్ణోగ్రత 29.37 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఇది సాధారణం కన్నా 0.6 డిగ్రీల సెల్సియస్ అధికం. ఈ ఆర్టికల్ అనేది కొంచెం ఇంపార్టెంట్ అవుద్ది. 2024 అత్యంత వేడి సంవత్సరం అయింది. 2024 జూలై 22వ తేదీ అత్యంత వేడి దినోత్సవంగా ఉందని చెప్పి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యొక్క వాతావరణ సంస్థ అయిన కోపర్నికస్ అంచనా వేసింది. ఓకే, భూగోళానికి ఎడారీకరణ ముప్పు అని చెప్పి ఇంకొక ఆర్టికల్ ఇచ్చారు ఈనాడులో. దీన్ని యుఎన్సిసిడి అనే ఒక ఆర్గనైజేషన్ అయితే నివేదికనైతే ఇవ్వడం జరిగింది. దీని గురించి మనం చదువుదాం. యుఎన్సిసిడి కూడా ఇంపార్టెంట్. యుఎన్సిసిడి అంటే కన్వెన్షన్ టు కాంబాక్ట్ డిసర్టిఫికేషన్. కన్వెన్షన్ టు కాంబాక్ట్ డిసర్టిఫికేషన్ అంటే ఎడారీకరణ నిర్మూలన సంబంధించిన సంస్థ అనమాట. అది ప్రపంచ ఎడారీకరణకు గురయ్యే భూమి శాతం పెరుగుతోందని ఐరాస అనుబంధ సంస్థ యుఎన్సిసిడి ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి నివేదికలు అనేవి గన్ షాట్ వస్తే ఎవరు పెట్టలేరు ఇలాంటి బిట్స్. న్యూస్ రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళు మాత్రమే ఇలాంటి బిట్స్ అయితే టచ్ చేసే అవకాశం ఉంది. ఇలాంటి బిట్స్ జాగ్రత్తగా తీసుకోండి. గత 30 ఏళ్లుగా 77% భూమి పొడి వాతావరణ పరిస్థితులను ఎదుర్కొందని పేర్కొంది. ఈ సమయంలో భూమిపై పొడి నేలలో 43 లక్షల చదరపు కిలోమీటర్లు పెరిగిందని, ఇది మొత్తం భూభాగంలో 40% పైన వెల్లడించింది. సోమవారం సౌదీ అరేబియాలోని రియాద్ లో జరిగిన యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కాంబాక్ట్ డిసర్టిఫికేషన్ యుఎన్సిసిడి సదస్సులో ఈ నివేదికను విడుదల చేశారు. కర్బన ఉద్గారాల విడుదలకు నడుం కట్టకపోతే 3% సాధారణ భూములు పొడిగా మారుతాయని నివేదిక హెచ్చరించింది. మరోవైపు పొడి భూములలో నివసించే వారి సంఖ్య గత 30 ఏళ్లలో 230 కోట్లకు చేరుకుందని, పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆ సంఖ్య 2100 సంవత్సరం నాటికి 500 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. ఐరోపా, పశ్చిమ అమెరికా, బ్రెజిల్, ఆసియా, మధ్య ఆసియాలోని ప్రాంతాలకు ఎడారీకరణ ముప్పు తీవ్రంగా పొంచి ఉందని పేర్కొంది. దక్షిణ సుడాన్, టాంజానియా దేశాలు ఇప్పటికే బాధిత దేశాలుగా మారాయని, విస్తీర్ణ పరంగా చైనాలో పెద్ద విస్తీర్ణం భూమి పొడి వాతావరణంలో జారిపోతుందని నివేదిక తెలిపింది. ఏదైనా ప్రాంతంలో కరువు వచ్చిన కొంతకాలానికి వర్షాలు పడి పరిస్థితుల్లో మార్పు రావచ్చు, కానీ పొడి వాతావరణ భూముల్లో ఆక్రమించి తిరిగి మామూలు పరిస్థితులు వెళ్ళడం కష్టం అని యుఎన్సిసిడి ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ ఇబ్రహీం దయావ్ పేర్కొన్నారు. ఈ ఆర్టికల్లో యుఎన్సిసిడి ఒక డెఫినేషన్ తీసుకోండి. ఎంత శాతం పెరిగిందంటే 77% పెరిగింది. ఎక్కడ దీనికి సంబంధించిన కన్వెన్షన్ ఎక్కడ జరిగిందని చెప్తే సౌదీ అరేబియాలోని రియాద్లో జరిగింది. ఓకే, ఇలాంటి ఆర్టికల్స్ కొంచెం ఇంపార్టెంట్. సైన్స్ అండ్ టెక్నాలజీ గ్రూప్ 2లో లేదా ఎన్విరాన్మెంటల్ సంబంధించి కూడా అడుగుతూ ఉంటారు. యూపీఎస్సీ స్థాయిలో అడుగుతారు ఇలాంటివన్నీ. శక్తిమంత దాస్ అని చెప్పి ఇది ఈనాడులో మనం ఆల్రెడీ కవర్ చేసిన ఆర్బీఐకి సంబంధించి. అదేవిధంగా ఇక్కడ వరకు మనం చదివింది ఈనాడు కరెంట్ అఫైర్స్. ఇది వచ్చేసి సాక్షిలో ఇచ్చారనమాట, శక్తిమంత దాస్ అని చెప్పి. కాదు ఈనాడులోనే ఇచ్చారు. దీనికి సంబంధించి ఎలాబొరేట్గా ఇచ్చారు బిజినెస్ ఆర్టికల్లో. రెవెన్యూ కార్యదర్శి నుంచి ఆర్బీఐ గవర్నర్గా సంజయ్ మల్హోత్రా గారు అపాయింట్ అయ్యారు. ఇదంతా ఓకే. ఈ ఎక్కడి నుంచి వచ్చారంటే రాజస్థాన్ నుంచి వచ్చారు. శక్తిమంత దాస్ అని చెప్పి ఈయన కోవిడ్ టైంలో అలాంటి టైంలో చాలా భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఉన్నారు కాబట్టి వీళ్ళకి సంబంధించి ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ప్రతి గ్రామ పంచాయతీకి బీమా సఖి అని చెప్పి ఎల్ఐసి ఇటీవల కాలంలో ఒక స్కీమ్ అయితే స్టార్ట్ చేసింది. ఇది ఇంపార్టెంట్ స్కీమ్ అవుతుంది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సంబంధించి ఒక స్కీమ్ అయితే ఉంది, వెరీ ఇంపార్టెంట్. ఇది పానిపట్ మహిళా సాధికారత కార్యక్రమంలో భాగంగా రాబోయే 12 నెలల్లో 1,00,000 మంది, మొత్తం టార్గెట్ అంతా 1,00,000 మంది బీమా సఖీలను ఏ ఆర్గనైజేషన్ తీసుకోబోతుంది? ఎల్ఐసి, జిఐసి, హెచ్ఐసి,
ఓరియంటల్ ఇన్సూరెన్స్ ఆఫ్ కార్పొరేషన్ అని కూడా డిఫరెంట్గా అడుగుతారు. ఎగ్జామ్ని బట్టి ఓకే, ఉద్యోగాన్ని బట్టి ఉద్యోగ స్థాయిని బట్టి ప్రశ్న అడిగే స్థాయి కూడా పెరుగుతుంది తగ్గుతుంటుంది. ఎలా అడిగినా మనం పెట్టేటట్టున్నారనమాట. లక్ష్యంగా పెట్టుకున్న లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి సోమవారం తెలిపింది బీమా సఖీలకు స్టైఫండ్ నిమిత్తం 840 కోట్ల వరకు వెచ్చించినట్టు ఎల్ఐసి ఎండి సిఇఓ. ఎల్ఐసి ఎండి సిఇఓ ఎవరు? సిద్ధార్థ మహంతి ఇంపార్టెంట్. ఎల్ఐసి ఎండి సిఇఓ సిద్ధార్థ మహంతి వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీమా సఖీ పథకాన్ని ఎవరు ప్రారంభించారు? నిన్న మీరు న్యూస్ లో కూడా చూసుంటారు అనమాట. బీమా సఖీ పథకాన్ని నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. మేము వెచ్చించే ఖర్చుపై 5 రెట్ల అదనంగా కొత్త ప్రీమియాన్ని బీమా సఖీ ద్వారా వస్తుందని భావిస్తున్నాం. తొలి ఏడాదిలో 4,000 కోట్ల వరకు కొత్త ప్రీమియం వ్యాపారాన్ని తీసుకురావచ్చని మేము అంచనా వేస్తున్నామని ఎల్ఐసి ఎండి వివరించారు. మారుమూల ప్రాంతాలకు ఎల్ఐసి సేవలను అందుబాటులో తెచ్చేందుకు బీమా సఖీ పథకం ఉపయోగపడుతుందని మెహందీ చెప్పారు. మున్ముందు ప్రతి గ్రామ పంచాయతీకి ఒక బీమా సఖిని నియమించే యోచనలో ఉన్నామని, ప్రతి గ్రామ పంచాయతీకి ఒక బీమా సఖీని నియమించే యోచనలో ఉన్న నియంత్రణ పరంగా సవాళ్లు ఉన్నప్పటికీ మార్కెట్ వాడు తిరిగి సంపాదిస్తామనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. బీమా రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని 100% పెంచిన ప్రభావం ఎల్ఐసిపి ఉండదని చెప్పి స్పష్టం చేశారు. విదేశీ ఎఫ్డిఐలు ఎంత ఉన్నాయంటే 74% ఉన్నాయి. దీన్ని 100% చేసినా కూడా మాకేం ప్రాబ్లం లేదని చెప్పి ఎల్ఐసి ఎండి చెప్పారనమాట. నెలవారీ వృద్ధితో శిక్షణ ఇచ్చి బీమా సఖిగా నియమితులైన మహిళలకు బీమా రంగంలో 3 ఏళ్ల శిక్షణ ఇస్తారు. శిక్షణ సమయంలో మొదటి ఏడాది 7,000, రెండో ఏడాది 6,000, మూడో ఏడాది 5,000 చొప్పున వారికి స్టైఫండ్ ఇస్తారు. 3 ఏళ్ల శిక్షణ తర్వాత వాళ్ళు ఎల్ఐసి ఏజెంట్గా పనిచేయవచ్చు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారికి ఎల్ఐసిలో డెవలప్మెంట్ ఆఫీసర్ గాను అవకాశం లభిస్తుంది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వాళ్ళకి ఎల్ఐసిలో డెవలప్మెంట్ ఆఫీసర్ గాను వాళ్ళకైతే అవకాశం అయితే లభిస్తుందట. 10వ తరగతి ఉత్తీర్ణైన వాళ్ళు 18 నుంచి 70 ఏళ్ల మహిళలు ఎల్ఐసి వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. వీరు మంచి ఆదాయాన్ని సంపాదించే అవకాశం ఉంది. మహిళలు ఉద్యోగ అవకాశాలు కల్పించడం, అక్షరాస్యతను సాధించడం ఈ పథకం యొక్క ప్రాథమిక లక్ష్యం అని చెప్పి ఈ ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. ఎల్ఐసి ఇటీవల స్థాపించిన స్కీమ్ పేరు బీమా సఖీ. ఎంతమంది నియమిస్తున్నారు? 1,00,000 మందిని, 1,00,000 మందిని పేరు వచ్చి బీమా సఖీ. స్టార్ట్ చేసిన ఎవరు? నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారు. ఎల్ఐసి ఎండి అండ్ సిఇఓ ఎవరు? సిద్ధార్థ మహంతి. వాళ్ళకి ఎంత స్టైఫండ్ ఇస్తారు? 7,000, 6,000, 5,000 అంత అడగపోవచ్చు. ఓకే, కరెంట్ అఫైర్స్ సమ్మరీ ఇచ్చారు. ఒక 4 కరెంట్ అఫైర్స్ ఇచ్చారు. ఇవన్నీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసినవే. మరొకసారి మనం రివిజన్ చేద్దాం ఫటాఫట్. చూడండి, షమ్మీ సిల్వా అజ్యూమ్డ్ ద ప్రెసిడెన్సీ ఆఫ్ ఏషియన్ క్రికెట్ కౌన్సిల్. ఇప్పటి వరకు ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ గా ఎవరున్నారంటే జైషా ఉన్నాడు. జైషా ఏమైండు? ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ యొక్క చైర్మన్ గా అయ్యాడు. ఐసీసీ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? దుబాయ్లో ఉంది. ఓకే, దుబాయ్లో ఉంది. ఐసీసీకి ప్రెసిడెంట్ అయిన అతి చిన్న వయస్కుడు కూడా జైషానే. ఈయన ఇక్కడ వేకెంట్ అయిన పొజిషన్లో ఎవరు వచ్చారంటే ఈయన వచ్చారు అనమాట. ఆయన పేరు షమీ సిల్వా. శ్రీలంకను సిల్వా, ద ప్రెసిడెంట్ ఆఫ్ ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ ఆన్ December 6, 2024. He is the president of Sri Lankan cricket. Silva replaced Jaisha. Silva played cricket for the Colombo Cricket Club in 1983-84 and captained the side. He was the member and manager and coach of Sri Lankan squash national team. మనకి ఏసీసీగా ఇటీవల ఎవరు అపాయింట్ అయ్యాడు? షమ్మీ సిల్వా. దాంతోపాటు ఐసీసీకి కూడా మన జైషా గారు అపాయింట్ అయ్యాడు. అత్యంత చిన్న వయస్కుడు. ఐసీసీ హెడ్ క్వార్టర్స్ దుబాయ్ ఉంది. 2024 కరెంట్ అఫైర్ ఇది. ఓకే, నమీబియా వైస్ ప్రెసిడెంట్ గా మొదటి మహిళా అధ్యక్షురాలుగా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారంటే నమీబియా వైస్ ప్రెసిడెంట్ నిటొంబో నంది నద్విత ఎలక్టెడ్ as కంట్రీస్ ప్రెసిడెంట్. షీ సెక్యూర్డ్ మోర్ దాన్ 57%. మనకు అన్ని అవసరం లేదు. నమీబియాలో ఇటీవల కాలంలో ఎన్నికైన తొలి మహిళ, ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్ ఆఫ్ నమీబియా ఎవరని అడిగితే నమీబియా అనే అది దేంతో స్టార్ట్ అవుతుంది? ఎంతో స్టార్ట్ అవుతుంది నమీబియా. ఇక్కడ ఈవిడ పేరు కూడా 3 Nలు. నిటుంబో నంది నైద్వాత్. నమీబియా ఎన్ అండి, ఎన్ గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఆన్సర్ చేసి రండి ఇన్ కేస్ ఎగ్జామ్లో ఇస్తే. ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్ కాబట్టి ఇంపార్టెంట్ అవుద్ది. ఫస్ట్ పర్సన్స్ ఇన్ న్యూస్, ఫస్ట్ ఇటీవల కాలంలో మొదటి వ్యక్తులు, చివరి వ్యక్తులు అనేవి కొంచెం ఇంపార్టెంట్. సూపర్లేటివ్స్ అంటారు. ఓకే, యూనియన్ మినిస్టర్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ప్రహ్లాద్ జోషి లాంచ్డ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ సప్లై చైన్
ఆప్టిమైజేషన్ టూల్ అన్నా చక్ర. ఓకే, ఇంపార్టెంట్ ఇది అన్నా చక్ర. అండ్ స్కాన్ SCAN సబ్సిడీ క్లెయిమ్ అప్లికేషన్ ఫర్ NFSA పోర్టల్ on December 5th, 2024. This was developed in partnership with the World Food Program and IIT Delhi. The system leverages advanced algorithms to optimize food grain movement across the country logistic network. Okay, very important. అన్నా చక్రాన్ని ఎవరు స్టార్ట్ చేశారు? స్కాన్ ఎవరు స్టార్ట్ చేశారు? దానికి సంబంధించిన అబ్రివేషన్స్ ఏంది? దీనికి ఆర్గనైజేషన్ ఏది? దీన్ని సపోర్ట్ చేసిన ఆర్గనైజేషన్స్ అండ్ IIT ఏందని అడుగుతా. IIT మద్రాసా, బెంగళూరా అలా కూడా అడగచ్చు కన్ఫ్యూజ్ చేయాలనుకుంటే. IIT ఢిల్లీ, వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ రెండు కోఆపరేటివ్గా ఈ ప్రోగ్రామ్కి అయితే చేయడం జరిగింది. ఆ ప్రోగ్రామ్ పేరు అన్నా చక్ర. అండ్ SCAN స్కాన్ అంటే సబ్సిడీ క్లెయిమ్ అప్లికేషన్ ఫర్ NFSA. ఓకే, దీన్ని స్టార్ట్ చేసింది కన్స్యూమర్ అఫైర్స్ వినియోగ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి. ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ అది. యూనియన్ మినిస్టర్ ఫర్ ఎడ్యుకేషన్ ధర్మేంద్ర ప్రధాన్ లాంచ్డ్ ద PM e-Vidya DTH 24/7. PM e-Vidya ఇటీవల కాలంలో కేంద్ర విద్యాశాఖ మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్ గారు లాంచ్ చేసిన ఛానల్ పేరు ఏం పేరు అని చెప్పి ఛానల్ PM e-Vidya అని అడుగుతారు, లేదా ఇంకోటి పేర్లు ఇచ్చేసి మనం కన్ఫ్యూజ్ చేస్తారనమాట. కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. ఇవి ఛానల్ ఫర్ ద PM e-Vidya DTH 24/7. PM e-Vidya DTH 24/7. India Sign Language ISL in New Delhi on 6th December 2024. The channel is devoted to promotion the Indian Sign Language and has been conceptualized to promote ISL as a language and subject. Okay, Indian Sign Language. PM e-Vidya DTH 24/7. ఇంపార్టెంట్. ఓకే, ఇక సాక్షిలో ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు. ఇంగ్లీష్ నెంబర్ 1 అని చెప్పించారు. ప్రపంచంలో అత్యధికులు అభ్యసిస్తున్న భాష ఆంగ్లమే అని ఇచ్చారు. మనం ఎందుకు నేర్చుకోవాలంటే డ్యూలింగో లాంగ్వేజ్ ఇండెక్స్ ప్రకారం ప్రపంచంలో అత్యధిక మంది నేర్చుకుంటున్న లేదా అభ్యసిస్తున్న భాషల స్థానంలో హిందీ ఏ స్థానంలో ఉంది అని అడుగుతారు. హిందీ 10th ప్లేస్లో ఉంది. లేదా మొదటి ప్లేస్లో ఉన్న ఏందని అడిగితే ఇంగ్లీష్, స్పానిష్, ఫ్రెంచ్ 3 నేర్చుకోండి. హిందీ 10th ప్లేస్లో ఉంది నేర్చుకోండి. ఇంగ్లీష్, స్పానిష్, ఫ్రెంచ్ ఫస్ట్ 3 ప్లేసెస్లో ఉంటే ఇండియన్ సంబంధించి హిందీ అనేది 10th ప్లేస్లో ఉంది. చాలు, ఇది మొత్తం ఎంటైర్ ఆర్టికల్ సంబంధించిన మీకు ఇచ్చిన ఇది ఏ ఇండెక్స్ ఇచ్చిందంటే డ్యూలింగో లాంగ్వేజ్ ఇండెక్స్. ఓకే, సౌరవ్ కుటుంబం ఆవల గడ్డకట్ట నీరు అని చెప్పి మనం ఆల్రెడీ కరెంట్ అఫైర్స్లో ఈనాడు పేపర్లో చూసాం అనమాట. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఇంపార్టెంట్ అవుతుంది. జేమ్స్ వెబ్ టెలిస్కోప్. ఓకే, $1 trillion FDIలు అని చెప్పి ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు సాక్షిలో. దానికి సంబంధించి కూడా మనం చూసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎకానమీలో ఇంపార్టెంట్ అవుతుంది. FDI అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్. గత దశాబ్ద కాలానికి పైగా విదేశీ పెట్టుబడులకు భారత్ కీలకంగా నిలుస్తుంది. దీంతో భారత్కు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ భారీగా తరలివస్తుంది. 2000 నుంచి ఏప్రిల్ నుంచి 2024 సెప్టెంబర్ వరకు చూస్తే FDIలు $1 trillion అధిగమించాయి. వెరసి ప్రపంచవ్యాప్తంగా రక్షణాక కీలక పెట్టుబడుల ప్రాంతంగా భారత్ నిలుస్తోంది. పరిశ్రమలు అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ గణాంకాల ప్రకారం విదేశీ పెట్టుబడుల్లో భారత్కు ప్రాధాన్యం పెరుగుతుంది. ఫలితంగా ఈక్విటీలు ఆర్జనతో పాటు ఇతర మూలధనాన్ని తిరిగి ఇన్వెస్ట్ చేయడం తదితరాల ద్వారా భారత్ ఆకట్టుకున్న FDIలు $1033.4 billion తాకాయి. ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఆర్టికల్ సంబంధించి భారతదేశానికి 2000 సంవత్సరం నుంచి 2024 సంవత్సరం వరకు వచ్చిన ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్లలో అత్యధికంగా ఈ క్రింది దేశం నుంచి వచ్చాయని అడుగుతారు. అత్యధికంగా ఈ క్రింది దేశం నుంచి ఆప్షన్ ఏ ఇస్తాడు సింగపూర్, ఆప్షన్ బి ఇస్తాడు USA, ఆప్షన్ సి మారిషస్, ఆప్షన్ 4 ఇంకో కంట్రీ ఇస్తాడు అనమాట. మనం ఏం పెడతాం అంటే ఫస్ట్ ఆప్షన్ ఇచ్చారు కాబట్టి సింగపూర్ పెడతాం. చూడండి, సింగపూర్ కాదు. ఇంకెందుకంటే ఈ విధంగా అడిగే అవకాశం ఉంది. మారిషస్ అనే ఒక కంట్రీ ఉంది, దాన్ని గుర్తించండి. మారిషస్ నుంచి భారతదేశానికి 25% FDIలు వస్తున్నాయి. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది 25% ఏ దేశం నుంచి వస్తున్నాయి అంటే మారిషస్ నుంచి వస్తున్నాయి. తర్వాత దేశం 24%తో సింగపూర్ నిలిచింది. 2వ స్థానంలో సింగపూర్ నిలిచింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫోకస్డ్ ఏరియా ఇది. ఇక్కడ ఫోకస్ చేయాలా, ఈ ఆర్టికల్లో ఫోకస్ చేయాల్సిన ఏరియా ఏంటంటే ఇది.
ఇటీవల విడుదల చేయబడిన డిపిఐఐటి యొక్క స్టాటిస్టిక్స్ ప్రకారం భారతదేశానికి 2000 సంవత్సరం నుంచి 2024 సంవత్సరం వరకు వచ్చిన విదేశీ మారక ద్రవ్యాలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు లేదా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్లలో ఏ దేశం నుంచి అధికంగా వచ్చిందని అడగొచ్చు, లేదా ఆర్డర్ ప్రకారం అరేంజ్ చేయండి అని అడగొచ్చు, పైనుంచి కిందకి అరేంజ్ చేయండి అని అడగొచ్చు. ఫస్ట్ ఏంటంటే మారిషస్, సెకండ్ సింగపూర్. ఆ రెండు చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకున్నాం. తర్వాత యుఎస్ఏ ఉందంట, తర్వాత నెదర్లాండ్స్, జపాన్, యూకే ఇలాంటి దేశాలు ఉన్నాయి. ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, ఎకానమీ, కరెంట్ ఎకానమీలో వెరీ ఇంపార్టెంట్. 2014 నుంచి స్పీడ్ అందుకున్నాయి, 2025లోనే పెరిగే అవకాశం ఉందని చెప్పి దీనికి సంబంధించి అయితే ఆర్టికల్ ఇచ్చారు. ఇక్కడ వరకు నేను చెప్పిన వరకు నేర్చుకోండి, సరిపోతుంది. అదే డెప్త్, చాలా డెప్త్. $1 ట్రిలియన్ ఎఫ్డిఐలు వచ్చాయి 2000 నుంచి 2024 వరకు. మారిషస్ నుంచి అత్యధికంగా. తర్వాత ప్లేస్ లో సింగపూర్ ఉంది. మారిషస్, MARISH, మారిషస్ ఇంపార్టెంట్. భారత నౌకాదళంలోకి ఐఎన్ఎస్ తుషిల్ అని చెప్పి ఒక ఆర్టికల్ ఇచ్చాడు. ఇది ఏ కంట్రీకి సంబంధించి తయారైందంటే రష్యా తయారీ గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ తుషిల్ భారత నౌకాదళంలో చేరింది. రష్యా తీర ప్రాంత నగరం కలినిన్ గ్రాడ్ లో సోమవారం ఈ మేరకు జరిగిన కార్యక్రమంలో భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, నేవీ చీఫ్ అడ్మిరల్ DK త్రిపాఠి, నేవీ చీఫ్ అడ్మిరల్ ఎవరున్నారు DK త్రిపాఠి గారు పాల్గొన్నారు. ఐఎన్ఎస్ తుషిల్ రాకతో హిందూ మహాసముద్రంలో చైనాకు దీటుగా భారత నావికాదళం కార్యాచరణ సన్నద్ధత మరింత పెరిగిందని నేవీ తెలిపింది. 2016 4 స్టెల్త్ ఫ్రిగేట్లను నిర్మించేందుకు రష్యాతో కేంద్రం $2.5 బిలియన్ విలువైన ఒప్పందం కుదుర్చుకుంది. 4 ఫ్రిగేట్లలో 2 రష్యాలో, మరో 2 భారత్లో నిర్మించాల్సి ఉంటుంది. ఫ్రిగేట్ల నిర్మాణం కలినిన్ గ్రాడ్ లో మకాం వేసిన భారత నిపుణుల బృందం పర్యవేక్షిస్తుంది. ఆధునీకరించిన క్రివాక్ 3 తరగతికి చెందిన ఫ్రిగేట్ పొడవు 125 మీటర్లు, బరువు 3900 కిలోమీటర్లు. మనం ఐఎన్ఎస్ తుషిల్ ఏ కంట్రీ నుంచి వచ్చిందని అడిగితే రష్యా నుంచి వచ్చింది. ఐఎన్ఎఫ్ ఇప్పుడు రీసెంట్ లో ఇండియన్ నావీ చీఫ్ అడ్మిరల్ గా ఉన్నారు DK త్రిపాఠి గారు ఉన్నారు. ఈయన రాజ్నాథ్ సింగ్ అందరికి తెలిసి ఉంటుంది. అది ఈ రోజు వరకు కరెంట్ అఫైర్స్ అనేవి ఆల్మోస్ట్ కవర్ చేస్తాం. ఇంకేమైనా మిస్లీనియస్ ఉంటే నెక్స్ట్ వీడియోస్ లో కవర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.